పనున్నప్పుడు ఆఫీస్లో ఉండాలి, పని అయిపోయాక పతి సేవ చేసుకో. ఇవాళ సాయంత్రం 4 గంటలకి మా ఆఫీస్కి రా. ఇవాళ సాయంత్రం ఆయనకి వాళ్ళ ఆవిడతో ఫస్ట్ షో సినిమా ప్రోగ్రామ్ ఉందంట. ఏమో నన్ను మాట్లాడనివ్వకుండా ఫైర్ అయ్యాడు. సాయంత్రం మీటింగ్ క్యాన్సిల్ అంటున్నాడు. ఓ మై గాడ్. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. సిరులు సొగసులతో మునిగే బ్రతుకులలో మిగిలేదొక వింత శూన్యమే. అనురాగాన్ని కొనరా అంటే ఇలలో దానికి వెలకట్టేసిరి. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఇవాళ ఆయన ఎంతో ముఖ్యమైన ఒక ఫైనాన్సర్ గారిని కలవబోతున్నారట. ఫోన్ చేస్తే ఎంతో టెన్షన్గా ఉంది సూర్య అన్నారు. ఆ ఒక్క మాటతోనే నాకు అర్థమైంది ఆ ఫైనాన్సర్ గారి సహాయం ఆయనకెంత అవసరమో. అందుకే ఈ పుట్టినరోజు నాడు నా కోసం ఏమీ కోరుకోవడం లేదు. దయచేసి కరుణించి ఆయన ఆశని మాత్రం తీరేలా చూడు. వందే సూర్య శశాంగమైశ్వర్యనం వందే ముకుంద ప్రియాం. అఘోరేభ్యో దఘోరేభ్యో అఘోర ఘోరతరేభ్యః. హారతి తీసుకోండి. ఓం శ్రీ భవానీ శంకర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సర్వత్రా దిగ్విజయమస్తు. ఓం సంచలేమయంచమే ప్రియంచమే కామంచమే కామంచమే సౌమనసస్యమే భద్రంచమే శ్రేయస్యమే యశస్యమే వసస్యమే భగంచమే ద్రవిణంచమే యంతాచమే దత్తాచమే క్షేమంచమే దుఃఖంచమే విశ్వంచమే మహంచమే సంవిజ్ఞమే జ్ఞాస్వమే. పెట్టుకోండి. ఆనందకర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయ. భవానీ శంకర దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. అయ్యో ఆంటీ, అయ్యో ఆంటీ ఏమైంది? ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చిందమ్మా. ఆంటీ మీరొక్కరే వచ్చారా? మీతో ఎవరైనా వచ్చారా? ఒక్కదాన్నే వచ్చానమ్మా. కింద డ్రైవర్ ఉన్నాడమ్మా. ఆంటీ ఒక్క నిమిషం ఓర్చుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమైందమ్మా? మీ అమ్మగారికి గుండె నొప్పి వచ్చింది. అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. పదండి. పదమ్మా. ఆంటీ 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 మీకేం కాదంటీ, కంగారు పడకండి. నొప్పి చచ్చిపోతానేమో అనిపిస్తోందమ్మా. లేదంటే మీకేం కాదు. డ్రైవర్ అమ్మా, స్ట్రోక్ సీరియస్ గా వచ్చినట్టుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. పట్టుకోండి. అలాగేనమ్మా. ఆంటీ లేవండి. ఆంటీ డ్రైవర్ త్వరగా హాస్పిటల్ కి పోనీ. అమ్మా
నొప్పిగా ఉంది. కొంచెం సేపు వచ్చుకోండి ఆంటీ, హాస్పిటల్ వచ్చేస్తుంది. డ్రైవర్, త్వరగా పోనీ డ్రైవర్. అమ్మా, అబ్బా, నొప్పిగా ఉంది. నొప్పమ్మా. ఏం కాదంటే హాస్పిటల్ వచ్చేస్తుంది, నేనున్నాను కదా, మీకేం కాదు. భయంగా ఉంది కళ్యాణ్. ఎప్పుడు ఏం జరుగుతుందోనని దిగులుగా ఉంది. సూటిగా నన్నేమీ అనలేక ఆ ఆదిత్య భర్త అనే హోదాతో నన్ను ఇరుకున పెట్టాలని చూస్తున్నాడు. ఇంట్లోనే కాదు, ఆఫీస్లో కూడా నా పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. అర్థమైంది. అంటే కావాలనే నిన్ను సాధించడం మొదలుపెట్టాడనమాట. అవును, అందుకే ఏం చెయ్యాలో తోచడం లేదో. రోజు రోజుకి వాడి ప్రవర్తనతో పిచ్చెక్కిపోతోంది. ప్లీజ్ అర్చన, బాధపడకు. వాడు ఆదిత్య కాదు, డూప్ అని మనకి మాత్రమే తెలుసు. వాడి అసలు రంగు బయటపెట్టి ఆ సౌందర్యతో కలిసి వాడు ఆడుతున్న నాటకానికి ముగింపు చెప్పి మెడపట్టి బయటికి గెంటేసేదాకా నువ్వు కొంచెం ఓర్చుకోవాలి. నీ జాగ్రత్తలో నువ్వు ఉంటూనే అవకాశం రాగానే అందరి ముందు ఇది సంగతిని నిరూపించాలి. హలో డాక్టర్. హలో ఇన్స్పెక్టర్. తులసి మెడికల్ రిపోర్ట్స్ కోసం వచ్చాను. అలాగే తెస్తానుండండి. అలాగే. ఏం రేటమ్మా, ఎంతవరకు వచ్చింది కేస్? మేడం, మీకు తెలియందే ఉంది. ఆ రాస్కల్ కిషోర్ ఇంకా పరారులోనే ఉన్నాడు. ఎంత ప్రయత్నించినా ఎక్కడ దాక్కున్నాడో అంతు చిక్కడం లేదు. మరి తులసి కండిషన్? శారీరకంగా కోలుకున్నా మానసికంగా చాలా బలహీనంగా ఉంది. ఇవిగోండి, ఇవి ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు పంపినవి. ఇవి ట్రీట్మెంట్కి సంబంధించినవి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. మరి తులసి పేరెంట్స్ ఏమంటున్నారు? అదే అంతు పట్టకుండా ఉంది. అంటే అదే తులసి తండ్రి ప్రవర్తనే బాధ కలిగిస్తుంది. కూతురికి అండగా నిలబడాల్సింది పోయి తన పెద్దరికంతో ఇంట్లో వాళ్ల నోళ్లను ఊహించడానికి ప్రయత్నిస్తున్నాడు. పరువు కోసం పాకులాడుతూ తులసికి న్యాయం జరగకుండా చేస్తున్నాడు. కేసును విత్డ్రా చేసుకోమని తులసి మీద ఒత్తిడి తెస్తున్నాడు. అంటే తులసి గట్టిగా నిలబడకపోతే కేసు విచారణకు వచ్చినా ఫలితం ఉండదు. అన్యాయం. కన్న తండ్రి కూతురికి న్యాయం జరగనీయకుండా అడ్డుపడ్డం అమానుషం. అది మీ దృష్టిలో, మనందరి దృష్టిలో. కానీ తులసి తండ్రి దృష్టిలో మాత్రం కూతురు ప్రాణం కంటే పరువే ఎక్కువ. పరువు పరువు పరువు. ఛ! ఇలాంటి వాళ్ల వల్లే నేరస్తులు తప్పించుకునేది, ఆడపిల్లల్లో ధైర్యం జారిపోయేది. అదేనమ్మా నా భయం కూడా. ఒకవేళ తండ్రికి భయపడి తులసి జారిపోతే కేసును విత్డ్రా చేసుకుంటే ఒక రేపిస్ట్ రొమ్ము విరుచుకుని బయటికొస్తాడు, ధైర్యంగా కాలర్ ఎగరేసుకుని మరీ తిరుగుతాడు. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇప్పుడంతా తులసి చేతుల్లోనే ఉంది. పిరికితనంతో వెనకడుగే వేస్తుందో, ధైర్యంగా నిలబడి కోర్టు మెట్లే ఎక్కుతుందో తేల్చుకోవలసింది తులసే. అమ్మా, దిగమ్మా. పదమ్మా, ఇదే మా ఇల్లు. పర్వాలేదాంటీ, నేను వెళ్తాను. అదేంటమ్మా, ముక్కు మొహం తెలియకపోయినా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి నా ప్రాణాలు కాపాడిన దేవతవమ్మా నువ్వు. అయ్యో, అంత మాట అనకండి. ఏదో మానవత్వంతో నేను చేయాల్సింది చేశాను, అంతే. నువ్వన్నావే మానవత్వమని, ఈ ఒక్క మాట చాలమ్మా.
నువ్వెంత మంచిదానో అర్థం చేసుకోటానికి. ఇదిగో, ఫైనాన్స్ అడిగేటప్పుడు ఎంత సిన్సియర్గా ఉంటారో తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేటప్పుడు కూడా అంతే సిన్సియర్గా ఉండాలి. తేడా వచ్చిందో ఊరుకునేది లేదు. కోర్టు కీడుస్తా, నడి రోడ్డు మీద నిలబెడతా. జాగ్రత్త. మావారే ఫైనాన్స్ బిజినెస్ కదా, ఎవరో తిక్కరేగేలా మాట్లాడుంటారు. ఈయనగారు తోక తొక్కిన తాచులాగా కష్టమంటున్నారు. నువ్వేం పట్టించుకోకు. దా. వచ్చావా? గుడి నుంచి రావడానికి ఇంతసేపు పట్టిందా? ఈ అమ్మాయి ఎవరు? నా ప్రాణాల్ని నిలబెట్టిన దేవతండి. ఏమిటి నువ్వు అనేది? అవునండి, గుడి నుంచి బయలుదేరుతుంటే ఉన్నట్టుండి నాకు గుండె నొప్పొచ్చింది. అప్పుడు ఈ అమ్మాయే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించిందండి. ఓ మై గాడ్. ఎవరమ్మా నువ్వు? నా పేరు సూర్య అండి. చూడమ్మా సూర్య, నడి రోడ్డు మీద ఒక మనిషి ప్రాణాపాయ స్థితిలో కొట్టమిట్టాడుతున్నా నాకెందుకులే అని ఎవరికి వాళ్ళు పట్టనట్టుగా పోయే ఈ రోజుల్లో నా భార్య ఎవరో నీకు తెలియకపోయినా ఇంత సహాయం చేసావంటే చిన్నదానివైనా నీకు చేతులెత్తి మొక్కాల్సిందేనమ్మా. అంత మాట అనకండి సార్, ఏదో నాకు తోచింది చేశానంతే. లేదమ్మా, ఇవాళ నువ్వు నా భార్య ప్రాణాల్ని కాపాడావు, నా ఇంటి దీపాన్ని నిలబెట్టావు. ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేను. చెప్పమ్మా, ఎక్కడుంటావు నువ్వు? ఇక్కడికి దగ్గరలోనేనండి. ఇవాళ నా పుట్టినరోజు, అందుకే గుడికి వెళ్ళాను. ఆంటీని కాపాడగలిగాను. చూసారాండి, ఆంటీ అట ఎంత కలుపుగోలుగా మాట్లాడుతోందో. చూస్తున్నా. ఈ అమ్మాయిలో మానవత్వం, మంచితనం, మాట తీరు అన్నీ మెచ్చుకోతగినవే. అమ్మా, మీ ఆయన ఏం చేస్తుంటాడమ్మా? కన్స్ట్రక్షన్ బిజినెస్. ఓ వెరీ గుడ్. ఏ కంపెనీ? శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్. ఈ మధ్య స్టార్ట్ చేశారు. అంటే నీ భర్త పేరు? పర్వాలేదు చెప్పమ్మా. కృష్ణ ప్రసాద్. ఇవాళ నా పుట్టినరోజు. అంతేకాదు, మా వారు ఫైనాన్స్ కోసం ఒక గొప్ప ఫైనాన్సర్ని కలవడానికి వెళ్లాల్సిన ముఖ్యమైన రోజు. సాయంత్రం 4 గంటలకి అపాయింట్మెంట్ ఉంది. ఈ డీల్ సక్సెస్ఫుల్ కావాలని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి గుడికి వెళ్ళాను. అనుకోకుండా ఆంటీని కాపాడగలిగాను, అంతే. నీలాంటి మంచి మనసున్న భార్య దొరకడం నిజంగా మీ ఆయన చేసుకున్న అదృష్టం అమ్మా. కాదంకల్, స్వయం కృషితో తన కాళ్ల మీద తాను నిలబడి పైకి రావాలని రాత్రింబవళ్లు శ్రమించే అలాంటి మంచి భర్త నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యఫలం. చూసారాండి, ఈ కాలంలో కూడా ఇలాంటి ఆడపిల్లలు ఉండబట్టే మాలాంటి మగాళ్ళం బతికి బట్టగడుతున్నాం. అంతేనా? చాలేండి. అమ్మ సూర్య, మొట్టమొదటిసారి మా ఇంటికొచ్చావు. చెప్పు, ఏం తాగుతావు? కాఫీ, టీ, కూల్ డ్రింక్? ఇప్పుడేం వద్దా ఆంటీ, నేను వెళ్ళాలి. ఈ పాటికాయన వస్తూనే ఉంటారు. ఒక్క నిమిషం ఉండమ్మా. తీసుకోమ్మా, తీసుకోమ్మా. వెళ్ళొస్తానంటీ. అలాగేనమ్మా. వెళ్ళొస్తాను అంకుల్. ఓకేనమ్మా, ఆల్ ది బెస్ట్ నీకు, నీ భర్త కృష్ణప్రసాద్కి. థ్యాంక్ యూ అంకుల్. ఉంటాను. ఎంతో అనుకున్నాను, ఎన్నెన్నో ఊహించుకున్నాను, కానీ ప్లీజ్ కృష్ణ, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏం చేస్తాం, ఆ దేవుడు అనుగ్రహం లేదు అనుకోవాలంతే. ఫోన్ వస్తుంది చూడు. హలో, ఎవరు? కృష్ణప్రసాదేనా మాట్లాడేది? సార్, మీరా? నేనేనయ్యా. నీకు ఫైనాన్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాను. సార్, నిజంగానా? మీరు నాకు ఫైనాన్స్ చేయడానికి ఒప్పుకుంటున్నారా?
ఎస్, రేపే ఆఫీస్కి వచ్చి చెక్ తీసుకో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు నన్ను నిలబెట్టారు. లేదు కృష్ణ, నేను నిన్ను నిలబెట్టడం కాదు, నీ భార్య సూర్యే నన్ను నా కుటుంబాన్ని నిలబెట్టింది. నా భార్య ప్రాణాల్ని కాపాడింది. అందుకే ఈరోజు సూర్య పుట్టినరోజు కదా, చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అంతే. సార్, ఆశ్చర్యంగా ఉంది కదూ మిస్టర్ కృష్ణ. ఒక మగవాడి పతనానికైనా విజయానికైనా కారణం ఆడదే. సూర్య లాంటి మనసున్న ఆడది నీ భార్య కావడం నిజంగా నీ అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కాదయ్యా, నీ భార్యకి చెప్పు. నా భార్యను కాపాడింది, నా మనసును మారేలా చేసింది నీ సూర్యే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్, అన్బిలీవబుల్. చూసావు సౌందర్య, నా సూర్య, నా అదృష్ట దేవత నా నుదుటి రాతని తిరగరాసింది. ఇక రాదనుకున్న లక్షల ఫైనాన్స్ నాకు వచ్చేలా చేసింది. రియలీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఇదంతా ఎలా కృష్ణ? సారీ సౌందర్య, ఆ స్టోరీ అంతా చెప్పే టైం లేదు. సూర్య నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఈ ఆనందాన్ని తనతో సెలబ్రేట్ చేసుకోవాలి. మై గాడ్, ఫస్ట్ షోకి టైం అయిపోతుంది. బాయ్. సూర్య, హలో, ఎవరంటుంటే? నేను. మేడం, మీరా? ఏం చేస్తున్నావు? మేడం, నేను నువ్వే ఏం చేస్తున్నావో అని అడుగుతున్నాను. అది ఇప్పుడే గురక పెట్టి నిద్రపోతున్నావు కదూ? ఏ అక్కడున్న నువ్వు ఏం చేస్తున్నావో ఇక్కడున్న నాకు ఎలా తెలిసిపోయింది అనుకుంటున్నావా? మేడం, ఈ మేడం ఒళ్ళంతా కళ్ళే. ఆ సంగతి మర్చిపోకు. సారీ. షడా. ఎందుకేనా కడుపు నిండా తిని హాయిగా గుర్రు పెట్టి నిద్రపోవడానికైనా నిన్ను అక్కడి నుంచి పంపించింది? ఛీ, పక్క గదిలో నీ పెళ్ళ ఉంటే నీ పాటికి నువ్వు. రే, నువ్వు అసలు మగాడివేనా? మేడం, ఏయ్ అరవకు. నిజంగా నీకు రోషం పౌరుషం ఉంటే, నిజంగా నువ్వు నికార్సైన మగాడివి అయితే ఈ పాటికి ఆ గాయత్రిని ఎప్పుడో నాశనం చేసేవాడివి. కానీ నువ్వు మగాడివి కాదురా, మాడవి. మేడం ఆపండి. మీకు నా హిస్టరీ తెలుసు కూడా. కిషోర్, రికార్డులు చెప్పుకొని బతకడానికి నువ్వేమి సినిమా హీరోవి కాదు, క్రికెట్లో బ్యాట్స్మెన్వి అస్సలే కాదు, క్రిమినల్వి. నిన్నటి గొప్పని గురించి కాదు, ఇవాటి ప్రోగ్రెస్ ని గురించి చెప్పు. చెప్తాను మేడం, ఇప్పుడే. ఈ రాత్రి ఆ గాయత్రి నాశనం చేస్తాను. తిట్టిన మీ చేతే శబాష్ అనిపించుకుంటాను.
గాయత్రి ఉరఫ్ అర్చన బలవంతంగా అయినా సరే నిన్ను